హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ పామ్ మినిస్టర్ ఎంవి రమణ గారు మనతోని ఉన్నారు. చేతిరేఖలు అంటే అందరికి చూపెట్టుకొని మన భవిష్యత్ ఎలా ఉంది, మన ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాము, పాస్ట్ ఎందుకు ఇలా జరిగింది అని కనుక్కుంటుంటారు. అలాంటి విషయాలే కొన్ని ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, మనం చూస్తే చాలా మందికి వేల్స్ కొంతమంది పొట్టిగా ఉంటాయి, కొంత మీడియం ఉంటాయి, కొంతమంది పొడుగ్గా ఉంటాయి. దీనికి అసలు ఏంటి సార్ డిఫరెన్సియేషన్ ఏంటిది? వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? సాధారణంగా సాముద్రిక శాస్త్రంలో 2 రకాల వేళ్ళుంటాయి. హ్మ్. షార్ట్ ఫింగర్స్, లాంగ్ ఫింగర్స్ అని. లాస్ట్ టైమ్ ఒకసారి చెప్పాను నేను. ఆ! పొడవాటి వేళ్ళు, పొట్టి వేళ్ళు. పొట్టి వేళ్ళు ఉండేవాళ్ళు గట్టివాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏదైనా సరే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. చట్టాన్ని గౌరవిస్తారు. చట్టానికి భయపడతారు. చట్ట వ్యతిరేకమైన పనుల్లో నిమగ్నం గారు. క్రమశిక్షణగా ఉంటారు. కష్టపడతారు. 33, 34 ఏళ్ళ వరకు స్ట్రగుల్డ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. తర్వాత లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అయితే వాళ్ళు కొంత ఇంటెలిజెంట్స్ కాదు. హుహు. దే ఆర్ ఓన్లీ డూయర్స్. ఓకే. కష్టపడి పని చేసేవాళ్ళు, నిర్వాహకులు అని చెప్పచ్చు మనం. పొట్టి వేళ్ళు ఉండేవాళ్ళు. అదే పొడి వేళ్ళు ఉండేవాళ్ళు మేధావులు, ఇంటలెక్చువల్స్. షార్ట్ కట్ మెథడ్స్, డబ్బు సంపాదనలో షార్ట్ కట్ మెథడ్స్ అమలు చేస్తారు. హ్మ్. చట్టాన్ని వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తుంటారు. అంటే వాళ్ళు చట్టాన్ని ఒబే చేయరు. చట్టానికి లోబడి ఉండరు వాళ్ళు. ఓకే. కొన్ని సందర్భాల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల్లో కూడా నిమగ్నం అవుతుంటాం. మనం చూస్తుంటాం. ఇతర దేశాల నుంచి బంగారు తీసుకురావడం, లేదంటే పట్టుబడడం, ఇతర దేశాల్లో డబ్బు తీసుకుంటూ వెళ్తూ రావడం, అర్థమైందా? కొన్ని దొంగ వ్యాపారాలు చేస్తూ ఉండడం, అర్థమైందా? అటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద వేళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ఫింగర్స్ ఉంటాయి, ఈ నెయిల్స్ పెద్ద పెద్ద ఉంటాయి. పెద్ద గోర్లు ఉండేవాళ్ళు వాళ్ళు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల్లో నిమగ్నం అవుతారు. సపోజు ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళకు కూడా గోర్లు పెద్దగా ఉంటాయి. పొట్టి గోర్లు ఉండేవాళ్ళు డ్రగ్స్ వెళ్ళరు వాళ్ళు. పెద్ద గోర్లు ఉండేవాళ్ళే డ్రగ్స్ వ్యాపారం ఇటువంటి వాటిలో నిమగ్నమవుతారు. కాబట్టి అందుకనే పోలీసు వాళ్ళు కూడా దొంగలను పట్టుకోవడానికి వేళ్ళ యొక్క స్టడీ, ఫింగర్స్ ముద్రలు తీసుకుంటుంటారు. ఓహ్! బొటన్ వేలు ముద్రలు తీసుకుంటుంటారు. హుహు. ఫింగర్స్ యొక్క సైన్స్ అంటాం. వేళ్ళ యొక్క ముద్రలు దొంగలను పట్టుకోవడంలో, మేధావులను పట్టుకోవడంలో హ్మ్. చాలా చోట్ల వేలి ముద్రల యొక్క శాస్త్రం భారతదేశంలో ఉంది. హ్మ్. ఇతర దేశాల్లో డెవలప్ అయింది అది. కాబట్టి ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. అదేవిధంగా వేలల్లో రకరకాల వేలు. ఇప్పుడు చూపుడు వేలు ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తాను, దీంట్లో గమనించండి. ఇక్కడ చూడండి, వేలు చూపుడు వేలు ఎంత పొడవు ఉంది. అవును. ఉంగరం వేలు చూడండి పొట్టి. చూపుడు వేలు దాదాపుగా మధ్య వేలుకి సమానమే. సమానంగా ఉంది. ఇక్కడ కూడా ప్రారంభము ఈ బేస్లో కూడా ఈ రెండు సమంగా ఉంటాయి. ఈ రెండు సమంగా ఉండి ఇక్కడ మధ్య వేలుతో చూపుడు వేలు సమానమైనట్లయితే హిట్లర్కి అలా ఉండేది, నెపోలియన్కి అలా ఉండేది, అశోకుడికి అలా ఉండేది, అక్బర్ చక్రవర్తికి అలా ఉండేది, చక్రవర్తులకు కావాలా అస్సువాడు చంద్రగుప్త మౌర్యుని కూడా అలా ఉండేది. హ్మ్. కాబట్టి పొడవాటి చూపుడు వేలు కలిగినటువంటి వాళ్ళు రాజులు అవుతారు, డిక్టేటర్స్ అవుతారు, డామినేషన్ మెంటాలిటీ ఉంటుంది, ఈగోయిస్టిక్ క్వాలిటీస్ ఉంటాయి, నేను అనేటటువంటి అహంకారం ఉంటుంది, దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, తర్వాత డామినేషన్ మెంటాలిటీ, ఇతరుల పైన తమ ప్రభావాన్ని తీవ్రంగా చూపిస్తారు, తాము ఏం చేయాలో అది చేస్తారు, తమను పొగడాలి, తమకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తమను గుర్తించాలి, అర్థమైందా? తర్వాత వీళ్ళకు భక్తి, దైవ చింతన, దైవ బలము ఇటువంటివి కూడా ఉంటాయి. హ్మ్. నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్. వీళ్ళకి డబ్బు పట్ల పెద్దగా వ్యామోహం ఉండదు, హ్మ్. పవర్ పట్ల వ్యామోహం ఉంటుంది. పవర్ కావాలి వాళ్ళకి. అందుకని వీళ్ళు ఎక్కువగా చూపుడు వేలు వాడుతుంటారు. మీరు గమనించండి, ప్రధానమంత్రి పోస్ట్కి పోటీ పడేవాళ్ళు, ముఖ్యమంత్రి పోస్టుకి పోటీ పడేవాళ్ళు, లేదా లెక్చరర్సు, లేదా టీచర్సు, ప్రొఫెసర్సు ఎక్కువగా చూపుడు వేలు వాడుతుంటారు. నేను కూడా ఈ వేలు ఎక్కువ వాడుతుంటాను. ఆ! క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు, సిగ్నల్ ఎవరైనా వార్నింగ్ ఇచ్చేదానికి, జాగ్రత్తగా హెచ్చరించేదానికి చూపుడు వేలు వాడుతుంటారు. కాబట్టి చూపుడు వేలు అనేది హెచ్చరికకు సింబల్. హ్మ్. ఈ చూపుడు వేలు ద్వారానే ఓటు కూడా, ఓహ్! ఓటుకి గుర్తేస్తారు చూసారా? అవును. అందుకని చూపుడు వేలు సరిగ్గా ఉపయోగిస్తే మంచి వాళ్ళకి మనం ఓటేస్తే మంచి వాళ్ళని ఎంపిక చేయొచ్చు. కాబట్టి లీడర్స్ని, నాయకుల్ని ఎంపిక చేసుకోవడానికి కూడా చూపుడు వేలును వాడతారు. అర్థమైందా? మనం ఈ వేలు ద్వారానే ఓటు వేస్తాం. హ్మ్. కాబట్టి చూపుడు వేలుకు శక్తి ఎక్కువ, చూపుడు వేలుకి పవర్ ఎక్కువ. హ్మ్. ఇది పవర్ని చూపిస్తుంది, అధికారాన్ని చూపిస్తుంది. ఎవరికైతే చూపుడు వేలు పొడగ్గా మధ్య వేలుతో సమానంగా ఉంటుందో తప్పనిసరిగా ఎన్నికల్లో నెగ్గుతారు, వాళ్ళు లీడర్స్ అవుతారు, నాయకులు అవుతారు. వాళ్ళకి సోషల్ సర్వీసు, సంఘ సేవ, సమాజ సేవ అంటే ఇష్టము. వాళ్ళు ఏదైనా ట్రస్ట్ పెట్టచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు, సంఘ సేవ చేయొచ్చు, ఎన్జిఓస్ పెట్టచ్చు. అనేక రకాలైన క్యారెక్టరిస్టిక్స్ దీనివల్ల మనకు తెలుస్తాయి చూపుడు వేలు పొడగ్గా ఉంటే. హ్మ్. కొంతమంది మధ్య వేలు పొడగ్గా ఉంటుంది, అవును. ఈ వేలు పొట్టుకుంటుంది, మధ్య వేలు పొడుగుగా ఉంటుంది,
ఇక్కడ కూడా మధ్య వేలు ఎత్తులో ఉంటుంది, ఇది డౌన్లో ఉంటాయి. ఉంగరం వేలు చూపుడు వేలు డౌన్లో ఉంటాయి, ఇది మధ్యలో ఉంటుంది ఎత్తుగా చూపుడు వేలు కలిగి పొడవైన చూపుడు వేలు మధ్య వేలు కలిగినటువంటి వాళ్ళు. మధ్య వేలు ఎత్తులో ఉండడం, పొడవాటి మధ్య వేలు కలిగి ఉండే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, శాటర్న్ ప్రభావం, శని యొక్క ప్రభావం ఎక్కువ వాళ్ళ మీద. వాళ్ళు ఇంటెలిజెన్స్గా ఉంటారు, ఎక్కువగా వాళ్ళు ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పొడవైన మధ్య వేలు కూడా ముఖ్యమైనదే, వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ. పొడవైన చూపుడు వేలు మధ్య వేలు కలిగిన వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఉంగరం వేలు ఇక్కడ చూపిస్తాను, నేను గమనించండి. ఉంగరం వేలు ఈ ఫోటోలో చూడండి, చూపుడు వేలు పొట్టుకున్నది, ఉంగరం వేలు పొడుగుంది. ఉంగరం వేలు ఎప్పుడైతే మధ్య వేలులో మధ్య భాగానికి సగం మించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఉంగరం వేలు పొడవుగా ఉండడం, లాంగ్ రింగ్ ఫింగర్ అంటాం. ఈ ఉంగరం మధ్య వేలు యొక్క మొదటి కనుపు, ఈ మొదటి పర్వంలో సగభాగం తీసుకొని దానికంటే ఇది పొడవుగా ఉండి, కొంతమందికి రెండు సమానంగా ఉంటాయి. వాళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువ, డబ్బు వ్యామోహం ఎక్కువ. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే పేరు ఆర్జించాలి, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి, సమాజంలో గొప్పవాళ్ళం అనిపించుకోవాలి అనేటటువంటి కీర్తి కాంక్ష, డబ్బు కాంక్ష, డబ్బుపై వ్యామోహం ఎక్కువ. తర్వాత స్పెక్యులేషన్ బిజినెస్ అంటే షేర్ బిజినెస్, మ్యూచువల్ ఫండ్ బిజినెస్, గుర్రపు రేసులు, బెట్టింగ్, ఇటువంటి వాళ్ళు కూడా విన్ అవుతారు. ఎవరికైతే ఉంగరం వేలు పొడుగ్గా ఉంటుందో వాళ్ళు బెట్టింగ్ వ్యాపారం, పలానా మ్యాచ్ గెలుస్తుంది, క్రికెట్లో వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు, గుర్ర పందాల్లో పలానా గుర్రం గెలుస్తుంది అని వాళ్ళు చెప్పినట్లయితే అదే గెలవడానికి అవకాశం ఉంది. ఒక నలుగురు ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నారు, ఈ వ్యక్తికే చిన్న ఉంగరం వేలు పొడుగ్గా ఉంది, అన్ని ఆటలు ఈయన గెలవడానికి అవకాశం ఉంది. ఉంగరం వేలు ఎవరికైతే పొడుగ్గా ఉంటుందో వాళ్ళు అనేక గేములు ప్లేయింగ్ కార్డ్స్లో గెలుస్తారు, జూదాల్లో గెలుస్తారు, వాళ్ళకే లాటరీ తగులుతుంది, స్పెక్యులేషన్ కలిసి వస్తుంది, షేర్ బిజినెస్ కలిసి వస్తుంది, స్త్రీ ఆస్తి కలిసి వస్తుంది. తల్లిదండ్రులతో తరఫున కాకుండా భార్య తరఫున, అత్తమ్మ తరఫున లేదా అమ్మ తరఫున పురుషుడికి ఆస్తి కలిసి రావడానికి ఉంగరం వేలు పొడుగ్గా ఉండాలి. అదేవిధంగా లిటిల్ ఫింగర్, చిన్న వేలు కూడా పొడుగ్గా ఉంటుంది. చిన్న వేలు కొంతమందికి పొట్టిగా ఉంటుంది. పొట్టిగా ఉంటే సెక్సువల్ యాంగ్జైటీ ఉండదు, సెక్సువల్ లస్ట్ ఉండదు. చిన్నగా ఉంటే అంటే చిన్నగా అంటే ఎట్లా అంటే ఈ ఉంగరం వేలు యొక్క మొదటి కనుపును దాటాలి. పొడవాటి ఉంగరం వేలు చిన్న వేలు ఉన్నట్లయితే వ్యాపారంలో సక్సెస్ అవుతారు, బుద్ధిబలం ఉంటుంది, వ్యాపారంలో నేర్పరు ఉంటారు, ఓర్పు ఉంటుంది, కన్విన్సింగ్ నేచర్ ఉంటుంది, ఒప్పిస్తారు, మెప్పిస్తారు, మంచి మాటకారిగా ఉంటారు. కేసీఆర్ గారికి చిన్న వేలు చాలా పొడవు ఉంది, అందుకని చక్కగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి కూడా చిన్న వేలు పొడుగ్గా ఉంటుంది, అందుకనే నాయకుడు కాదగినటువంటి వ్యక్తి మంచి మాటకారిగా ఉండాలి, మాటలు బాగా చెప్పాలి, చక్కగా సభా రంజకంగా మాట్లాడగలగాలి, తన మాటల ద్వారా సభలో ఉన్నటువంటి సభికులను ఆకట్టుకోగలగాలి. చిన్న వేలు పొడుగు ఉండాలి. కాబట్టి లిటిల్ ఫింగర్ ఎవరికైతే పొడుగ్గా ఉంటుందో వాళ్ళకు జుయల్ నేచర్ కూడా ఉంటుంది, జోకులేసి అందరినీ నవ్విస్తుంటారు, కవ్విస్తుంటారు, చతురత ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి రొమాంటిక్ నేచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. స్త్రీ కాకుండా, తన భార్య కాకుండా పరాయి స్త్రీతో కూడా సంబంధాలు కూడా ఉంటాయి వాళ్ళకి. సెక్సువల్ యాంగ్జైటీస్ ఉంటాయి, సెక్సువల్ లస్ట్ ఉంటుంది. అదే పొట్టిగా ఉండింది అనుకోండి, చిన్న వేలు కూడా 3 భాగాలు ఉంటాయి, కొంతమందికి 2 భాగాలే ఉంటాయి. పొట్టిగా ఉండి 2 భాగాలే చిన్న వేలు కలిగిన వాళ్ళకి పురుషత్వం కూడా ఉండకపోవచ్చు. కొంతమందికి చిన్న వేలు ఉండనే ఉండదు, ఈ 4 వేలు 3 వేలు ఉంటాయి, మొత్తం చేతిలో 4 వేలు ఉంటాయి, చిన్న వేలు ఉండదు. వాళ్ళకి పురుషాంగం కూడా ఉండకపోవచ్చు. పురుషాంగం ఉండకపోవచ్చు. కాబట్టి లిటిల్ ఫింగర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అర్థమైందా? చిన్న వేలు పొడగ్గా ఉన్నటువంటి వ్యక్తి అన్ని విధాల శ్రేష్ఠుడు, వ్యాపారంలో కూడా మంచివాడు, మంచి మేధావి వర్గానికి చెందినవాడు, వాడు తెలివితేటలు, ఐడియాస్, ప్లానింగ్స్ బాగుంటాయి, మంచి మాటకారి, అనేక భాషలు వస్తాయి. ఇది కూడా కనీసం అతనికి 6-7 భాషలు వస్తాయి చిన్న వేలు పొడుగ్గా ఉంటే. పివి నరసింహారావు గారి పొడవాటి చిన్న వేలు ఉండేది, అందుకే ఆయనకు 10-12 భాషలు వచ్చేటివి. కాబట్టి లాంగ్వేజ్ కమాండ్, స్కిల్స్, ఎనర్జెటిక్, తర్వాత ఈ క్రియేటివిటీ అంటాం, నవకల్పన అంటాం, నూతన యొక్క కల్పన అంటాం, క్రియేటివ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వేళ్ళు పొడుగ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పొడవాటి వేళ్ళతో పాటు వేళ్ళు యొక్క కొనలు కోనిక్ షేపులో ఉన్నాయా, రౌండ్గా ఉన్నాయా, దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయా, చతురస్రాకారంగా ఉన్నాయా, గుండుగా ఉన్నాయా, వేళ్ళ యొక్క కొనలు కూడా ఇంపార్టెంట్. ఎవడైతే కోనిక్ షేపులో ఉంటాయో వాళ్ళకు క్రియేటివ్ నేచర్ ఉంటుంది, వాళ్ళకు ఊహాత్మక శక్తులు ఉంటాయి, వాళ్ళు రచనలు చేయొచ్చు, కథలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, వాళ్ళు డైరెక్షన్ చేయొచ్చు, తర్వాత నటులుగా ఉండొచ్చు,
మీలాంటి వాళ్ళు కూడా ఈ టీవీ ఛానల్స్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ క్రియేటివిటీ ఫోటోగ్రఫీ ఉండే వాళ్ళు కూడా ఈ వేలు కోనిక్ షేపుల్లో ఉంటాయి. పొడవాటి వేలు కింద వెడల్పు ఉంటుంది, శంఖాకారంలో ఉంటాయి వేళ్ళు. ఓకే. అటువంటి వాళ్ళు ఈ మంచి ఆర్టిస్టులు పెయింటర్లు కూడా అవుతారు. వీళ్ళకి రవి బలంగా ఉండాలి, రవివేలు బలంగా ఉండాలి. కాబట్టి రవి స్థానం బలంగా ఉండాలి, కళ్ళల్లో రాణించాలంటే. రవి స్థానం బలంగా ఉండే వాళ్ళే మంచి ఫోటోగ్రాఫర్సు, మంచి పెయింట్స్, మంచి ఆర్టిస్టులు అవుతారు.